నంద్యాల జిల్లా బనియానపల్లి మండలం పల్లాపురము. మీ పేరు? ప్రసాద్ రెడ్డి. మొక్కజొన్నకు కైటిన్ అనేది వాడినాము. మొట్టమొదటిలో మొక్కజొన్న 9 ఎకరాలు వేసినాము. ఎకరానికి 4 బస్తాలు వాడినాము. రిజల్ట్ అనేది అప్పటి నుంచి కొంచెం బాగా స్కోప్ తీసుకొని అది పైరు బాగా రావడంతో ఇది వాడిన తర్వాత ఈరోజు మొక్కజొన్న వచ్చినాము. 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి ఇచ్చింది. తెగుళ్ళు ఏమన్నా తగ్గినా? ఎండు తెగులు ఏమన్నా వచ్చిందా? ఏం లేదు. ఎండు తెగులు వచ్చి అది ఎంబడి కూలబడిపోతుంది. మీ దాంట్లో అట్ట కర్రనే లేదు? అస్సలు లేదు. 45 నుంచి 50 క్వింటాల వరకు రావచ్చు అనుకున్నాము. మిగతా రైతులకు ఏం చెప్తారు? ఇది రిజల్ట్ బాగానే ఉంది. గాడీలు కూడా వాడినాము. 4 బస్తాలు అది కూడా రిజల్ట్ మా గాడికి కూడా వాడినాము. 40 నుంచి 45 వరకు రావచ్చు. అవులే. దాదాపు ఈ ఇయర్ 200 బస్తాల దాకా వాడినాము. రిజల్ట్ అయితే బాగానే ఉంది. అందరూ వాడచ్చు. ఏ పైరికైనా వరి కానీ మొక్కజొన్న కానీ మిరప కానీ. సో తెగుళ్ళు తగ్గుతాయి. మందు ఏమన్నా తగ్గించినారా? మందు తగ్గించినాం. ఎంత వేసినారు ఇప్పుడు మొక్కజొన్నకు మందు? ఎకరాకు మనది కాకుండా 6 బస్తాలు వాడినాం. అంటే కైటిన్ కాకుండా 6 బస్తాలు అన్ని యూరియా కాంప్లెక్స్ పొటాష్ అన్ని కలిపి 10-20 వేరే మందులు ఏమీ లే. మామూలు రైతులు ఎంత వేస్తారు? 9-10 వరకు వాడతారు. అయితే కైటిన్ వాళ్ళు వాడలే. దీన్ని చూసుకొని వాళ్ళు కూడా కొంతవరకు వాడాలని తెలియజేస్తున్నాం. దీంట్లో ఏమేమి పోషకాలు ఉంటాయి సార్? దీంట్లో అన్ని పోషకాలు నత్రజని, భాస్వరము, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అన్ని సూక్ష్మ పోషకాలతో సహా అన్ని పోషకాలు ఉంటాయి. భూమిని గుల్లబరిచే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. కాబట్టి పొలము బాగా గుల్లబారి ఏరు లోతుకు పోవడానికి ఉపయోగపడుతుంది. పంట బలంగా రానికి ఆస్కారం. గింజ ఏమన్నా తూకం వచ్చినట్టు అనిపిస్తుందా? తూకమే అవటం ఉంది. ఇట్లా పిడిగట్టు పట్టుకుంటే తేడా తెలుస్తుందా? అవటం ఉన్నాయి. మామూలు అల్కాగా ఉంటుందా? అవును, అల్కాగా ఉంటుంది. సో గింజ తూకం పెరగడం వల్ల దిగుబడి పెరుగుతుంది అన్నట్టు. అందరూ వచ్చేసి పెట్టుబడి కూడా పెడతాం, దీనికి పెట్టుబడి కూడా వెళ్ళదు మీరు అనే సిచ్యువేషన్. అంటే మొదట్లో పైరు చూసినప్పుడు ఈ కైటిన్ వాడిన తర్వాత దాని రిజల్ట్ మనకి ఈ రోజు అనేది స్వచ్ఛందంగా కనిపిస్తుంది.